Okay, trigonometry, first question. Cos power 4 pi by 12, cos power 4 5 pi by 12, cos power 4 7 pi by 12, cos power 4 11 pi by 12. సో దీని వాల్యూ మనం కనుక్కోవాలి. సో వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫస్ట్ వన్, లాస్ట్ వన్, అట్లానే సెకండ్ వన్, థర్డ్ వన్ ఇలా తీసుకుందాం మనం. ఇక్కడ ఫస్ట్ దాంట్లో యాంగిల్ పై బై 12, లాస్ట్ వన్లో యాంగిల్ 11 పై బై 12. సో యాంగిల్స్ రెండు యాడ్ చేసుకుంటే పై బై 12 ప్లస్ 11 పై బై 12, 12 పై బై 12. సో 12 12 క్యాన్సిల్ అయితే పై వస్తుంది. అంటే ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఏ ప్లస్ బి అనేది పై. సో సొల్యూషన్, ఇఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పై, that implies cos power 4a is equal to cos power 4b. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఏ ప్లస్ బి అనేది ఎప్పుడైతే 180 degrees వస్తుందో ఈ రెండు ఈక్వల్. సో సేమ్ కేసు ఈ రెండింటికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ 5 పై బై 12, 7 పై బై 12. సో రెండు యాడ్ చేసుకుంటే 5 + 7 12 పై బై 12. సో ఇక్కడ కూడా సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 వస్తుంది. సో ఇవి రెండు కూడా ఈక్వల్. సో అందువల్ల మనకి ఇచ్చిన దాన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఫస్ట్ వన్, లాస్ట్ వన్ రెండు కూడా సేమ్ కాబట్టి అవి రెండు కలిపి నేను 2 cos power 4 pi by 12 పై బై 12 తీసుకుంటున్నాను నేను. అట్లానే ఇవి రెండు కూడా సేమ్ కాబట్టి 2 cos power 4 5 pi by 12. ఓకే, సో 2 cos power 4 pi by 12. ఇక్కడ cos power 4 5 pi by 12, పై బై 12 అంటే 15 degrees. సో 15 75 degrees. సో cos 75 అనేది sin 15తో ఈక్వల్గా ఉంటుంది. సో అందువల్ల దీన్ని మనం 2 sin power 4 pi by 12గా మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే, సో 5 pi by 12 అంటే 75 degrees. సో cos 75 అనేది sin 15తో ఈక్వల్గా ఉంటుంది. ఓకే, సో 2 cos power 4 5 pi by 12 మీన్స్ 2 sin power 4 pi by 12. సో రెండిట్లలో 2 కామన్ తీసినట్లయితే cos power 4 pi by 12 ప్లస్ sin power 4 pi by 12. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ యాంగిల్స్ రెండు సేమ్ ఉన్నాయి, పై బై 12 పై బై 12. ఇంకొక ఫార్ములా cos power 4a ప్లస్ sin power 4a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/2 sin స్క్వేర్ 2a. సో ఇది ఫార్ములా cos power 4a ప్లస్ sin power 4a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/2 sin స్క్వేర్ 2a. సో ఈ ఫార్ములాని మనం అప్లై చేసినట్లయితే సో 2 × 1 మైనస్ 1/2 sin స్క్వేర్ 2a. సో 2 × a అంటే పై బై 12. సో 2 6 టోటల్గా మనకి పై బై 6 వచ్చేస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 1 మైనస్ 1/2 sin పై బై 6 అంటే sin 30. sin 30 అంటే 1/2, 1/2కి మళ్ళీ స్క్వేర్ ఉంది కాబట్టి 1/4. that is equal to 2 × 1 minus 1/8. that is equal to 2 × 8 1 8 minus 1 7/8. 2 1 2 4 cancel అవుతుంది. So finally we get 7/4. Okay, therefore option C is the right answer. So second one, tan alpha plus beta minus gamma by tan alpha minus beta plus gamma is equal to tan gamma by tan beta ఇచ్చారు. మనం sin 2 alpha plus sin 2 beta plus sin 2 gamma ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చినటువంటి కండిషన్కి మనం టేకింగ్ కాంపోనెండో అండ్ డివిడెండో. సో కాంపోనెండో డివిడెండో అప్లై చేద్దాం. అంటే ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. సో కాంపోనెండో అండ్ డివిడెండో అంటే ఎన్ఆర్ ప్లస్ డిఆర్ బై ఎన్ఆర్ మైనస్ డిఆర్. సో ఆ విధంగా మనం రెండు వైపులా నోట్ చేయవలసి ఉంటుంది. సో న్యూమరేటర్ tan ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా ప్లస్ డినామినేటర్ tan ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ గామా.
సో న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై tan alpha plus beta minus gamma minus tan alpha minus beta plus gamma. So nr plus dr by nr minus dr. Same thing on right side also. Tan gamma plus tan beta by tan gamma మైనస్ tan బీటా. సో ఇప్పుడు వీటిని మనం సైన్ కాస్ట్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో మనకి ఈ విధంగా వస్తుంది సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా. సో దీన్ని మనం సైన్ బై కాస్ రాస్తాం, ఇక్కడ కూడా సైన్ బై కాస్ రాస్తాం. తర్వాత ఎల్సిఎం తీసుకుంటాం. ఇక్కడ డినామినేటర్లో ఉన్న కాస్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ కాస్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఫైనల్గా మనకి ఈ విధంగా ఉంటుంది సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా. ఇక్కడ ఉన్నటువంటి కాస్ ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి కాస్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ గామా ప్లస్ సైన్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ గామా. ఇక్కడ కాస్ ఇక్కడికి వచ్చేస్తుంది కాస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా. సో ఈ విధంగా మనకి న్యూమరేటర్ డినామినేటర్ సైన్ సేమ్ ఇదే టర్మ్ మధ్యలో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్తో వస్తుంది. సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా కాస్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ గామా మైనస్ సైన్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ గామా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా. సో ఎన్ఆర్ ప్లస్ డిఆర్ బై ఎన్ఆర్ మైనస్ డిఆర్. డినామినేటర్స్ పైన కింద క్యాన్సిల్ అయిపోతాయి. సో రైట్ సైడ్ కూడా మనం చూసినట్లయితే సైన్ గామా ఇక్కడ ఉన్నటువంటి కాస్ బీటా ఇక్కడికి వచ్చేస్తుంది కాస్ బీటా ప్లస్ సైన్ బీటా కాస్ గామా. సేమ్ టర్మ్ డినామినేటర్లో మధ్యలో మైనస్ వస్తుంది సైన్ గామా కాస్ బీటా మైనస్ సైన్ బీటా కాస్ గామా. సో ఇక్కడ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఆ ఫార్ములా ఉంది. కింద సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా. సో ఇక్కడ కూడా అదే. సో సైన్ ఏ ప్లస్ బి. సో ఏ అంటే ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా, ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా, ప్లస్ బి అంటే ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ గామా. డినామినేటర్లో మధ్యలో మైనస్ ఉంది కాబట్టి సైన్ ఏ మైనస్ బి ఫార్ములా వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా. సో దీన్ని మనం మైనస్ చేస్తాం, మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా. సో రైట్ సైడ్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ ప్లస్ బి సైన్ గామా ప్లస్ బీటా బై సైన్ గామా మైనస్ బీటా వస్తుంది డినామినేటర్లో, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ప్లస్ బీటా మైనస్ బీటా క్యాన్సిల్, ప్లస్ మైనస్ గామా ప్లస్ గామా క్యాన్సిల్, ఇక్కడ ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సిల్. సో న్యూమరేటర్లో ఆల్ఫా ప్లస్ ఆల్ఫా సైన్ 2 ఆల్ఫా, ఇక్కడ వచ్చేసి సైన్ బీటా ప్లస్ బీటా 2 బీటా గామా గామా మైనస్ 2 గామా. సో సైన్ అన్నీ రెండు ఉన్నాయి కాబట్టి 2 కామన్ తీసుకుంటే బీటా మైనస్ గామా. సో ఇక్కడ గామా మైనస్ బీటా ఉంది, ఒక మైనస్ కామన్ తీస్తే అది బీటా మైనస్ గామా అవుతుంది. సైన్ బీటా మైనస్ గామా.
సో సైన్ 2 ఆల్ఫా సైన్ 2 తీటా ఫార్ములాని మనం అప్లై చేసినట్లయితే 2 సైన్ తీటా అంటే బీటా మైనస్ గామా, కాస్ తీటా అంటే బీటా మైనస్ గామా. సో ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ మైనస్ సైన్ బీటా ప్లస్ గామా బై సైన్ బీటా మైనస్ గామా. సో రెండు వైపులా డినామినేటర్లో సైన్ బీటా మైనస్ గామా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో సైన్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, సో ఈ 2 కాస్ బీటా మైనస్ గామా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. -2 సైన్ బీటా ప్లస్ గామా కాస్ బీటా మైనస్ గామా. సో దీన్ని ఏ ఇది బి అనుకున్నట్లయితే 2 సైన్ ఏ కాస్ బి ఫార్ములా వచ్చేసి 2 సైన్ ఏ కాస్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ ప్లస్ బి అన్నప్పుడు బీటా ప్లస్ గామా ప్లస్ బీటా మైనస్ గామా, గామా గామా క్యాన్సిల్ అయ్యి 2 బీటా వచ్చేస్తుంది. ప్లస్ సైన్ ఏ మైనస్ బి అన్నప్పుడు బీటా ప్లస్ గామా మైనస్ బీటా ప్లస్ గామా. సో ఈసారి బీటా క్యాన్సిల్ అవుతుంది, 2 గామా వచ్చేస్తుంది. సో మరి మొత్తం కూడా మైనస్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే దేర్ఫోర్ సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఆప్షన్ ఏ. The third one, if cos alpha plus cos beta is equal to small a, sin alpha plus sin beta is equal to small b, and alpha minus beta is equal to 2 into theta, then cos 3 theta by cos theta value అడుగుతున్నారు వాళ్ళు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 3. సో అన్నిట్లలో ఏ స్క్వేర్ బీ స్క్వేర్ అనేవి కామన్గా ఉన్నాయి. సో అందుకని మనం ముందుగా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏ అంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా దానికి స్క్వేర్, ప్లస్ బి అంటే సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా దానికి కూడా స్క్వేర్. సో ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో చేసినట్లయితే ఇక్కడ ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా, ఇక్కడ కూడా ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1. అట్లానే ఇక్కడ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ బీటా, ఇక్కడ బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ బీటా, కాస్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా వాల్యూ 1. సో 1 + 1 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2ab 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా, ఇక్కడ 2ab 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా, 2 కామన్ తీసుకుంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ cos a minus b ఫార్ములా. cos ఆల్ఫా cos బీటా ప్లస్ sin ఆల్ఫా sin బీటా అంటే cos ఆల్ఫా మైనస్ బీటా అలా వచ్చేస్తుంది. సో 2 కామన్ తీసుకుందాం మనం. 2 కామన్ తీసుకుంటే 1 + cos ఆల్ఫా మైనస్ బీటా. ఆల్ఫా మైనస్ బీటా అంటే మనకి 2 తీటా ఇచ్చారు. సో ఆ వాల్యూని ఇక్కడ మనం ప్రజెంట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 × 1 + cos 2 తీటా. సో ఫార్ములా ఉంది దీనికి మనకి 2 cos స్క్వేర్ తీటా ఫ్రమ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ ట్రిగనామెట్రీ. సో 2 2 4 cos స్క్వేర్ తీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ ఇది. సో ఇప్పుడు మనం cos 3 తీటా బై cos తీటా దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. మనకు కావాల్సినటువంటి వాల్యూ అది. cos 3 తీటా అంటే 4 cos క్యూబ్ తీటా minus 3 cos theta. So formula that for cos 3 theta by cos theta. సో న్యూమరేటర్లో ఒక కాస్ కామన్ తీసుకొని దీంతో క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా చేసినట్లయితే రిమైనింగ్ ఒక కాస్ పోతే 4 cos స్క్వేర్ తీటా, ఇక్కడ కాస్ పోతే 3 ఒకటే ఉంటుంది.
సో 4 cos square theta minus 3. సో ఆల్రెడీ మనకు వచ్చింది 4 cos square theta అంటే a square plus b square. సో దీని ప్లేస్లో ఈ వాల్యూని మనం ప్రజెంట్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు a square plus b square minus 3 which is equal to cos 3 theta by cos theta. ఇదే మనకు కావాల్సినటువంటి వాల్యూ. సో a square plus b square minus 3 means option B is the right answer. Okay, fourth one, cos cube theta plus cos cube 120 minus theta plus cos cube 120 plus theta ఈ విధంగా ఉంది. సో స్టాండర్డ్ రిజల్ట్ సో ఈ ప్రాబ్లం మనం క్యాలిక్యులేట్ చేస్తానికి ఉపయోగపడే ఒక స్టాండర్డ్ రిజల్ట్ cos theta cos 120 minus theta plus cos 120 plus theta. సో దీని వాల్యూ ఎప్పుడు కూడా 0 ఉంటుంది. cos theta plus cos 120 minus theta plus cos 120 plus theta. సో ఈ మూడు యాడ్ చేసుకుంటే మనకి 0 వస్తుంది. దీన్ని మనం a అనుకుందాం, దీన్ని b అనుకుందాం, ఇది c అనుకుందాం. సో a plus b plus c is equal to 0. So if a plus b plus c is equal to 0, then a cube plus b cube plus c cube is equal to 3abc. a plus b plus c అనేది 0 అయితే ఇలా సమ్ ఆఫ్ క్యూబ్స్ అనేది 3abcతో ఈక్వల్గా ఉంటుంది. సో మన ప్రాబ్లం కూడా అలానే ఉంది. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్. సో ఆన్సర్ వచ్చేసి 3a అంటే cos theta, b అంటే 120 cos 120 minus theta, c cos 120 plus theta. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 3 cos theta cos a minus b ఇంటూ cos a plus b గా ట్రీట్ చేయాలి దీన్ని. cos a minus b into cos a plus b. సో ఫార్ములా వచ్చేసి cos square a minus sin square b. cos a plus b into cos a minus b ఫార్ములా ఇది. cos square a minus sin square b. సో 3 cos theta into cos 120 అంటే అది sin 30కి ఈక్వల్ మైనస్ sin 30. సో స్క్వేర్లో ప్లస్ sin 30 అవుతుంది. sin స్క్వేర్ 30 అంటే టోటల్గా ఇది 1/4 వస్తుంది. దీన్ని మనం కాసుల్లోకి మార్చుకోవాలి. sin స్క్వేర్ అంటే 1 మైనస్ cos స్క్వేర్ theta, దాన్ని మైనస్తో ఇంటూ చేస్తే -1 ప్లస్ cos స్క్వేర్ theta. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 cos theta. ఇక్కడ మనం LCM తీసుకుంటే 1/4 -1 1 minus 4 minus 3/4. So that is equal to 3 cos theta minus 3/4 plus cos square theta. సో 1/4 -1 -3/4 అది. సో మనం ఇక్కడ LCM తీసుకుందాం. సో LCM తీసుకున్న తర్వాత 4 బయటకు వచ్చేస్తుంది. 3/4 cos theta minus 3 4 ఇక్కడ ఇంటూ అవుతుంది 4 cos square theta. సో 3/4 cos theta అని మనం లోపలికి మల్టిప్లై చేద్దాం. సో 4 cos cube theta minus 3 cos theta. So which is nothing but cos 3 theta formula. 4 cos cube theta minus 3 cos theta అంటే cos 3 theta. So finally it is equal to 3/4 cos 3 theta. Therefore option D is the right answer. So fifth question ఇలా ఉంది. √2 minus sin alpha minus cos alpha by sin alpha minus cos alpha. సో √2 మైనస్ ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో నేను మైనస్ కామన్ తీశాను. ఇప్పుడు sin alpha ప్లస్ cos alpha, డినామినేటర్లో sin alpha మైనస్ cos alpha. సో
మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా అంటే దానికి సంబంధించినటువంటి షార్ట్ కట్ ఫార్ములా √2 కాస్ ఆల్ఫా మైనస్ 45 అది బై సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా అంటే √2 సైన్ ఆల్ఫా మైనస్ π/4. ఓకే, సినాప్సిస్ చూసుకోవాలి. సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా అంటే √2 కాస్ ఆల్ఫా మైనస్ π/4. సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా అంటే √2 సైన్ ఆల్ఫా మైనస్ π/4. సో ఇక్కడ సైన్ కూడా రావచ్చు. సైన్ వస్తే √2 సైన్ ఆల్ఫా ప్లస్ π/4 వస్తుంది. ఇక్కడ కాస్ కూడా రావచ్చు. కాస్ వస్తే √2 కాస్ ఆల్ఫా ప్లస్ π/4. సో ఇక్కడ సైన్ వస్తేనేమో ప్లస్ వస్తుంది, ఇక్కడ కాస్ వస్తే ప్లస్ వస్తుంది. సో నేను ఇక్కడ √2 కాస్ రాశాను, ఇక్కడ √2 సైన్ రాశాను. సో మనకు అవసరమైనట్టుగా మనం తీసుకోవాలి. సో న్యూమరేటర్లో మనం √2 కామన్ తీసినట్లయితే 1 మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ π/4 బై √2 సైన్ ఆల్ఫా మైనస్ π/4. √2 క్యాన్సిల్ అవుతుంది. సో ఇది 1 మైనస్ కాస్ థీటా ఆ ఫార్ములా మోడల్లో ఉంది. 1 మైనస్ కాస్ థీటా అంటే 2 సైన్ స్క్వేర్ θ/2. సో θ/2 అంటే దీనికి /2 వస్తుంది. సో దీనికి /2 వస్తే అది ఇలా మారిపోతుంది, α/2 మైనస్ π/8. సో ఇక్కడ ఒక /2 ఇక్కడ ఒక /2 అంటే 4 2 8 వస్తుంది. సో డినామినేటర్లో సైన్ థీటా అనుకొని మనం 2 సైన్ θ/2 2 సైన్ θ/2. సో /2 వచ్చినప్పుడు α/2 మైనస్ π/8గా మారిపోతుంది. అట్లానే కాస్ α/2 మైనస్ π/8. సో 2 క్యాన్సిల్ అవుతుంది, ఒక సైన్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకొక సైన్ బై కాస్. సో tan α/2 మైనస్ π/8. సో ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.